రామ్కి డోర్ తెరు. నేను తెరవనురా. నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. డోర్ తెరు. నేను తీయనురా. మీ అందరితో మాట్లాడాకే నేను డోర్ తీస్తాను. ఈరోజు మన ఐవీలో లాస్ట్ డే. పొద్దుటి నుంచి మీ అందరి వెనక తిరుగుతున్నాను ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామని. ఓకే, నిన్న రాత్రి నేను తాగేసి ఏదేదో వాగాను, అందులో తప్పేమీ లేదుగా, అంతా నిజమే కదా. ఇవన్నీ మా ప్రాబ్లమ్స్ రా, మేమే సాల్వ్ చేసుకుంటాం. ఇందులో నువ్వు తల దూర్చుకో. నేను తల దూరుస్తాను. నాకు వేరే దారి లేదురా. అక్షయ్కి దియా వెనక పడ్డమే పని. ఇక నువ్వేమో దివ్యతో ఫుల్ టైం గడపాలి. నీ ఆశలు కోరికలని ఐవీ టూర్లోనే తీర్చుకోవాలి. అందరికీ ఐవీ టూర్కి రావడానికి ఎవరి కారణాలు వాళ్ళకున్నాయి. కానీ మీలో ఒక్కరైనా ఈ ఐవీ ట్రిప్కి నేను ఎందుకు వచ్చానో ఆలోచించారా? మీతో సరదాగా గడపడానికి కథ వచ్చింది వెదవల్లారా. మీ అందరికీ ఇది వింటే సిల్లీగా అనిపించచ్చు, కానీ ఇప్పటి వరకు మనందరం కలిసి ఒక్క ఫోటో కూడా తీసుకోవడం కుదరలేదురా. దియాతోనో దేవితోనో మీరు తిరగద్దని కానీ మీ పని మీరు చేసుకోవద్దని కానీ నేను చెప్పడం లేదురా. కనీసం మనం కలిసి ఉన్న ఈ టైంలో చిన్న చిన్న విషయాలకి అపార్థాలు చేసుకుని విడిపోకండిరా. రేయ్, దిల్ చాహతా హై ఇక్కడే కదా షూట్ చేసింది? అవునరా. ఇంత ఫేమస్ అయిన చోటుకొచ్చి ఒక్క ఫోటో కూడా దిగకుండా వెళ్ళడం తప్పు కదా. మహా తప్పురా. కానీ ఫోటో తీయాలంటే కెమెరా ఉండాలి కదా. నా దగ్గర కెమెరా లేదు. కెమెరా నా దగ్గర ఉంది. అయితే ఓకే. ఇప్పుడు మనకి ఫోటో తీయడానికి ఒక మనిషి కావాలి. నాకు ఫోటో తీయడం రాదు, నీకు వచ్చంట్రా? అయ్యో, నాకు అస్సలు తెలీదు. ఎవరు నీకు? నాకు తెలీదురా. అయితే ఇప్పుడు ఎవరు తీస్తారు? చాలు, వెళ్ళి నిలబడండి, నేను తీస్తాను. రామ్కి, నువ్వు ఇక్కడే ఉన్నావా? అరే చూడలేదురా నిన్ను. ఓవర్ చేయకండి రా, వెళ్ళి నిలబడండి. సారీ రా. కెమెరా ఎవరు? సారీ రా రే, ఇంకోసారి ఇలా జరగదులే. రేయ్ సారీ రా. సారీ రా. సర్లే, ఓకే ఫోటో. ఏంట్రా, వెళ్ళి నిలబడరా వెదవా. అమీర్ ఖాన్ అనుకున్న చోటు కూలిపోయినట్టుందిరా. 15 ఏళ్ళు అయింది కదరా. అయినా ఏది శాశ్వతంగా ఉండదు కదరా. ఏంటి విషయం? నువ్వు అనుకుంటున్నట్టు నేను చెడ్డవాడిని కాదు, నాకు ఇంకో ముఖం ఉంది. ఇంకో ముఖమా? నువ్వేనా రిప్పర్వా లేక గ్యాంగ్స్టర్వా? నేను నీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పక్కనే ఒక లైబ్రరీ ఉంది, అక్కడికి రా ప్లీజ్. హాయ్. అయ్యో, గుంట భలే గుందిరా. బాగుందిరా, చాలా క్యూట్ గా ఉన్నావు. ఇలాగే మెయింటైన్ చేయి. హలో. ఏంట్రా నీ ఉద్దేశం? ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీవండి నువ్వు. ఆస్టిన్. ఆస్టిన్. నువ్వు అసలు రిహార్సల్ ఆస్టిన్. ఏంట్రా ఏమంటున్నాడు? మనం ఇంతటితో ఆపేద్దాం. నిజం చెప్పాలంటే మన బ్యాండ్ సాంగ్స్ చాలా బోర్, కన్నా తల్లి కూడా భరించలేదు. నువ్వు ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చావు కదా, కష్టపడి చదివి ఏదో ఒక కంపెనీలో ఒక మంచి జాబ్ సంపాదించి సెటిల్ అయిపో. చంపుతున్నాడా? ఏదో ఒకటి మాట్లాడదేవి ప్లీజ్ ప్లీజ్.
మీసమైనా ఉండాల్సింది. అలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటూ కుర్రాళ్ళు న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళ ఫైనల్ లొకేషన్ కి చేరుకున్నారు. అదే సన్ డౌన్ పార్టీ. రేయ్ గౌతమ్, నాతో వస్తావా? ఇదిగో వస్తున్నా. గౌతమ్, మనిద్దరికి పరిచయమై 1 సంవత్సరం కూడా కాలేదు. నువ్వు నా గురించి, నేను నీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. అండ్ దాట్స్ ఓకే. ఓకే? హాయ్, ఇవ్వండి మా టికెట్స్. హాయ్. Sir, this guy. Where did you get the tickets from? నెల్లూరు సార్. Sorry guys, you guys are cheated. సార్ దట్స్ నాట్ పాసిబుల్. Is this the guy? ఎస్. Your tickets are fake. He's a known fraud. అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసే వరుణ్ కి ఊహించని విధంగా ఒక షాక్ ఎదురైంది. అందరి డబ్బులు పోయాయి, న్యూ ఇయర్ ప్లాన్ ఫ్లాప్ అయింది. వరుణ్ కి బాధే మిగిలింది. కానీ వరుణ్ అస్సలు ఊహించని మరో విషయం జరిగింది. రేయ్ నువ్వెందుకురా సారీ చెప్తావు? వదిలేరా, మీ ఆ డబ్బులు తర్వాత తీసుకుంటాం. ఒరే వెదవా. ఈ విషయాన్ని ఈజీగా తీసుకున్న స్నేహితులు వరుణ్ ని ఏమీ అనలేదు. వరుణ్, నువ్వేం బాధపడకు, నీకు నేనున్నాను. అది మేమంతా ఉన్నాం. అందరూ వాళ్ళ విషయాలు ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. నువ్వేమైనా చెప్పాల్సింది ఉందా? వరుణ్, సన్డౌన్ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ. గోవాలో ఇలాంటి పార్టీలకి ఏమైనా కొదవా ఏంటి? వి విల్ ఫైండ్ ఇట్ అవుట్. అందరూ వేరే పార్టీకి ట్రై చేస్తున్నప్పటికీ దియా అలక తగ్గలేదు. అందుకే అక్షయ్కి పార్టీ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కానీ Here. Excuse me, Yes. is there any party happening here? ఓ తెలుగోడివా నువ్వు? అవునన్నా. లోపల ఒక పార్టీ జరుగుతుంది. ఒక ఫేమస్ అయినా బాగా డబ్బున్నవాడిచ్చే ఫోమ్ పార్టీ. ఫోమ్ పార్టీయా? సరే, అందులో అయినా మేము జాయిన్ అవ్వచ్చా? అది నీ సైజుకి వయసుకి తగిన పార్టీ కాదులే. అన్నా అలా అనొద్దన్నా, ఎలా అయినా సరే ప్లీజ్. వదిలేలా లేవుగా. సరే లోనికి వెళ్ళి చూడు. ఎక్కడ? ఓకేనా, థ్యాంక్స్. మిస్ అయింది. ఇదిగో సార్ మీ ఫేవరెట్. కొలీగ్స్ కోసం న్యూ ఇయర్ పార్టీ అరేంజ్ చేశాను. ఈ విషయం ఇంట్లో చెప్పలేదు. ఈ ఫోమ్ పార్టీలో మునిగి తేలుతూ ఫారెన్ అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తున్నావు అంటే ఇంట్లో వాళ్ళే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా నమ్మరు అన్నయ్య. నీకు తెలుసు కదరా, నేను ఇంతవరకు ఒక్క ఐవీకి కూడా వెళ్ళలేదు. నాకెందుకు తెలీదు? ఈ రోజు కూడా నాన్న ఫోన్ చేశారు. నీలా పరిగెత్తి ర్యాంక్ తెచ్చుకోపోతే ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి. పరిగెట్టి కదరా, పరిగెట్టించి. మన కుటుంబంలో అందరూ ఇంజనీర్స్, డాక్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ అయినప్పుడు మనం ఒక ఐఐటిఎన్ కావాలనుకోవడంలో నాన్నని తప్పట్లేంగా. నాకు ఆ విషయం బాగా అర్థమైంది. ఇంట్లో వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు, కానీ కొన్ని నిర్ణయాలు వాళ్ళకంటే మనమే బాగా తీసుకోగలం. అది నీకు అర్థమైనప్పుడు నీ లైఫ్ అంతా స్మూత్గా ఉంటుంది. నువ్వు సక్సెస్ అయ్యావు కనుక డైలాగులు చెప్పడం తేలికే, కానీ నా పరిస్థితే. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది. అరే, నీ వయసులో కన్ఫ్యూజన్ లేకుండా ఎవరుంటారా? అంటే నీ ఉద్దేశంలో అప్పట్లో నాకు లేదనా? రే, ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంటేనే నువ్వు ఫ్యూచర్లో కాన్ఫిడెంట్గా ఉంటావు. నువ్వు ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్ని పట్టించుకోకుండా క్యాంపస్ లైఫ్లో జరిగే చిన్న చిన్న సరదాలన్నీ ముందు ఎంజాయ్ చేయి. ఈ ఐవి, ఆర్ట్స్ ఫెస్టివల్, ఫేర్వెల్, ఇంకా కాలేజ్ రొమాన్స్.
అవన్నీ నువ్వు ఇప్పుడు చేయకుండా తర్వాత నువ్వు ఎంత రిగ్రెట్ అయినా సరే తమ్ముడు, ఏమీ ప్రయోజనం ఉండదురా. రేయ్, ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? ఎక్కడ వెతకాలి నేను? రే తను మా అన్నయ్య. అన్నయ్య ఈ గడ్డపోడా. హాయ్, హలో. ఆకాష్. హలో. ఆకాష్. హలో. హాయ్. హాయ్. మీరు వెళ్ళిన పని ఏమైంది? అదే చాకో సార్ చెప్పినట్టు గోవాలో చాలా పార్టీలు ఉన్నాయి, కానీ ఒక్కదానికి టికెట్లు లేవు. ఏంట్రా ప్రాబ్లం? ఓ వచ్చిన పనే మర్చిపోయాను. మేము కొనుక్కున్న సన్డౌన్ టికెట్స్ ఫేక్ అని తేలింది. అందుకే మేమంతా వేరే పార్టీ కోసం వెతుకుతున్నాం. అన్నట్టు ఇక్కడేదో పార్టీ. అది ఇప్పుడే ఫినిష్ అయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? గోవా చాలా పెద్దది, ఎక్కడ మొదలెట్టాలో నాకు అర్థం కావట్లేదు. రా. ఇది గోవాలోనే ఎంతో పురాతన షాక్. ఇక్కడ స్టిక్ చేయకుండా గోవాలో ఒక్క పార్టీ కూడా జరగదు. ఏడింటికి నాకు ఫ్లైట్. పొద్దున్నే ఒక మీటింగ్ ఉంది. నన్ను ఇక్కడ కలిసిన విషయం ఇంట్లో చెప్పకే. సరే వెళ్ళరా. పార్టీ ఎక్కడో కనుక్కుని ఫ్రెండ్స్తో కలిసి బాగా ఎంజాయ్ చేయి. ఓ ఏం పార్టీలో నాకు ఇష్టం లేదు. ఏయ్, దియా గురించి ఆలోచించి టెన్షన్ పడకు. అందరూ చెప్తుంటారు అమ్మాయిలు చాలా కాంప్లికేటెడ్ అని, వాళ్ళ మనసులో ఏముందో మనకు అర్థం కాదని. కానీ మనస్ఫూర్తిగా సారీ చెప్తే తగ్గిపోతుందిరా, ఏ అమ్మాయి కోపమైనా. రెడ్ ఆన్ అనే పోస్టర్ చూసావా? రెడ్ ఆన్, అందరూ రెడ్ ఆన్ పోస్టర్ ని వెతకండి రా. అదిగో అక్కడ ఉందేమో చూడు. రే ఇంకేది చూడొద్దు. ఎస్ దొరికింది. హలో, హాయ్. am I speaking to anyone from Red Dawn? రే ఏమైంది? టికెట్స్ ఉన్నాయి. ఒక ప్రైవేట్ ఐలాండ్లో జరుగుతుందని చెప్పాడు. మన బడ్జెట్కి ఇది వర్కౌట్ అవుతుందని అనిపించట్లేదు. రే డబ్బు సంగతి చూసుకుందాం. హే? మనం ఎక్కడికి వెళ్తున్నాం అంతే. ఇంకా 9,000 తక్కువయ్యాయి. ఇక మనం ఎవరిని అడగలేం. హెచ్ఓడి కానీ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ తెలిసిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. లవ్లీ మిస్కి చెప్పొచ్చు కదా, చెప్తే పర్వాలేదా? చెప్పుకో. ఓకే గైస్, మా న్యూ ఇయర్ పార్టీ ఫైనల్ గా కన్ఫర్మ్ అయింది. నైట్ 10:30 కల్లా అందరూ హోటల్ ముందు వెయిట్ చేయాలి. హోటల్ నుంచి పోర్ట్ కి, పోర్ట్ నుంచి బోట్ లోకి, బోట్ నుంచి తిన్నగా ప్రైవేట్ ఐలాండ్ కి వెళ్తున్నాం. అక్షయ్, ఎస్ సార్. దియా రాలేదు కదా? రాలేదు. ఎస్. యూ వాంట్ మీ టు టాక్ టు హిమ్? హలో. హలో, దియా ఫాదరేగా? నేను దియా ప్రొఫెసర్ని. చాకో గారే కదా, అర్థమైంది. అమ్మాయి బయలుదేరే ముందు నేను మీ నెంబర్ తీసుకున్నాను. సార్, నేను ఫోన్ చేసింది వేరే విషయం మాట్లాడడానికి. నువ్వెందుకో అలిగావని తెలిసిందిరా. నీ ఫ్రెండ్స్ అంతా అక్కడ కింద వెయిట్ చేస్తున్నారు. నాకు అసలు మూడ్ లేదు. మూడ్ లేకనా, లేక వాళ్ళని ఫేస్ చేయటం ఇష్టం లేకనా? అమ్మా దియ్యా, నేను మీ అమ్మని పెళ్లి చేసుకున్నప్పటికీ నా వయసు 30, తనకేమో 18. అంటే ఇప్పటి నీ వయసు అన్నమాట. ఎంత ప్రయత్నించినా సరే మా ఇద్దరి అభిప్రాయాలు కలవలేదు తల్లి. అది విషయం.
మీ అమ్మ నాకు ఎప్పటికీ ఓ మంచి ఫ్రెండే, నేను అంతే. నువ్వు భయపడుతున్నట్టు మేమిద్దరం కోల్పోయిందేమీ లేదు. నువ్విప్పుడు ఆలోచిస్తూ భయపడుతున్న విషయాలను తలుచుకుని ఏదో ఒక రోజు నువ్వే నవ్వుకుంటావు. అందువల్ల నువ్వు త్వరగా రెడీ అయ్యి ఫ్రెండ్స్తో వెళ్ళి న్యూ ఇయర్ని బాగా ఎంజాయ్ చెయ్యి. వెళ్ళు. జోష్ అన్న, శకుంతల వచ్చేసింది, బండి తీ. పదర్రా రై, పార్టీ పార్టీ. అన్న 10 నిమిషాలు అప్పుడు ఉండాలి, రాకెట్లా దూసుకుపో. ఓకే, ఇప్పుడు చూడు. బోట్ వచ్చేస్తుంది. రే ఆ బోట్ అటు వెళ్తుంది, ఇటు రావట్లేదు. సార్, ఐ థింక్ వి మిస్డ్ ఆ బోట్. వేరే బోట్ దొరికే ఛాన్స్ ఉందా? వేరే బోట్ లేదనుకుంటా, లాస్ట్ బోట్ అయి ఉంటుంది. నువ్వేంటి అక్కడి నుంచి ఏదో తమాషా చూస్తున్నా? చూసావా చివరికి నేనే కావాల్సి వచ్చాను. దేనికి? అది చూడు. హలో ఫ్రెండ్స్, ఐ టోల్డ్ యు రైట్. యూరి, కమ్ ఆన్. కాల్ మీ ప్లీజ్. ఇది మామూలుది కాదురా. యు ఆర్ ద రియల్ ద మ్యాన్. నువ్వేనే ఈ టూర్ కి క్వీన్ వి. साथ चल साथियों, दूर जाना है तो साथ चल.